కరకగూడెం ఎన్కౌంటర్ పై పోలీసులు విచారణ చేపట్టారు. 12 మంది పౌర హక్కుల నేతలను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కోసం పౌర హక్కుల సంఘం కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కమిటీ సభ్యులు బస్సులో వెళుతుండగా మణుగూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కరకగూడెం ఎన్కౌంటర్ పై పోలీసులు విచారణ చేపట్టారు. 12 మంది పౌర హక్కుల నేతలను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి విచారణ కోసం నిజ నిర్ధారణ కోసం పౌర హక్కుల సంఘం నాయకులందరూ కూడా మణుగూరు ఆ సంఘటనా స్థలానికి బయలుదేరిన నేపథ్యంలో మణుగూరు పట్టణంలో వారిని అడ్డుకొని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లకుండా 12 మంది పౌర హక్కుల సంఘం నాయకులను కూడా అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమను ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా పోలీసులతో పౌర హక్కుల సంఘం నాయకులు వాగ్వాదానికి దిగారు. మొదట సమాచారం అందుకున్న మణుగూరు పోలీసులు 6 మణుగూరులో అరెస్ట్ చేసి అశ్వాపురం పీసీకి తరలించారు. మరో 6 అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు దగ్గరలో పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో మీడియాను కూడా అనుమతించట్లేదు. గేట్లు వేసి సిఐ అశ్వాపురం సిఐకి సంబంధించి విచారణ చేస్తున్నట్టుగా తెలిసింది. మణుగూరులో అరెస్ట్ అయినటువంటి పౌర హక్కుల సంఘం నేతలు గడ్డం లక్ష్మణ్, నక్క నారాయణ, మంగ బాలకృష్ణ, పెండియాల సుదర్శన్, జక్కా బాలయ్య, బి వెంకటేశ్లు ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీంతో పౌర హక్కుల సంఘాల నేతలు సంఘటనా స్థలానికి వెళ్ళినట్టయితే నిజాలు అనేవి బయటకు వచ్చేవి. కానీ ఇలా పోలీసులు అడ్డుకోవడంపై పౌర సంఘం నేతలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా కల్పితంగా ఎన్కౌంటర్ జరిపారని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ 6 అయితే అశ్వాపురం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. చూస్తున్నాం. రైట్ రవికిరణ్.